ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియో ఏంటంటే చాలామంది బయట తిరగాలి, కొంచెం సేపు కొత్త ప్రదేశంలోకి వెళ్ళి రిలాక్స్ అవ్వాలి, అలాగే సిటీలో ఉన్న వాళ్ళు విలేజ్కి రావాలి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఇలాంటివి మా దగ్గర 2-3 రిసార్ట్స్ అయితే ఉన్నాయి మా ఊర్లో. మేము పొలానికి వెళ్ళేటప్పుడు దారిలో కనిపించింది. అంటే చాలా రోజుల నుంచి మాకు తెలిసిన వాళ్ళదే ఈ ఫామ్ హౌస్ అనమాట. ఫామ్ హౌస్ అనొచ్చు, రిసార్ట్ అనొచ్చు, ఏ రకంగా అయినా అనుకోవచ్చు. చాలా బాగా అయితే చేసుకున్నారు వాళ్ళు పొలం కొనుక్కొని. చాలామంది ఈ రోజుల్లో ఇలాగే చేస్తూ ఉన్నారు. మనం పొలంలో పంటలు వేసి కష్టపడి అలా చేయలేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పొలాన్ని కొనుక్కొని ఈ రకంగా డెకరేట్ అయితే చేసుకుంటున్నారు. ఫామ్ హౌస్ లాగా చేసుకొని, రిసార్ట్ లాగా చేసుకొని ఇలా చాలా బాగా యూజ్ చేస్తున్నారనమాట. చాలామందికి ఇలాంటివే కదా నచ్చుతాయి. మెయిన్ ఏంటంటే సిటీలో ఉన్న వాళ్ళకి ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సిటీలో ఎప్పుడు పొల్యూషన్, ట్రాఫిక్ ఇవన్నీ భరించలేక చాలామంది విలేజెస్కి వస్తున్నారు. ఇప్పుడు విలేజెస్లో కూడా కొంచెం మామూలుగా పొలాల్లోకి వెళ్ళినట్టుగా కాకుండా ఇలా రిసార్ట్ లాగా రెడీ చేస్తున్నారు. సింపుల్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వెళ్ళి చూసినప్పుడు చాలా హ్యాపీగా కూడా అనిపిస్తూ ఉంటుంది. వెళ్ళి కొంచెం సేపు రిలాక్స్ అవ్వాలి అని చాలామంది అనుకుంటున్నారు. ఈ రోజుల్లో స్ట్రగుల్స్ ఎక్కువైపోతున్నాయి జనాలకి. మనుషులంటే ఇంతకుముందు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఎంత కష్టపడ్డా రిలాక్స్డ్గా చాలా కూల్గా పనులు చేసుకొని ఉన్నంతలో సంపాదించుకొని హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో డబ్బులు ఎక్కువ వచ్చినా, ఎంత డబ్బులు వచ్చినా మనకి సరిపోవట్లేదు. కాబట్టి దానికోసం మనం ఎక్కువ కష్టపడుతున్నారు, ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది. అప్పుడప్పుడు కాసేపు రిలాక్స్ అవ్వాలి అంటే ఇలాంటి ప్లేస్లోకి చాలామంది విజిట్ చేస్తున్నారు. సమ్మర్లో చాలాసార్లు వెళ్ళాలి అని కూడా అనుకున్నాను నేను, కాకపోతే వెళ్ళలేకపోయాను. కరెక్ట్గా ఊరికే చాలా డేస్ అయిపోయింది కదా వెళ్ళక అని చెప్పి మేము వెళ్ళాము. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది అనమాట. ఇలాగే ఇంకొకటి కూడా ఉంది మా ఊర్లో. అది చాలా బాగుంది, ఇంకా పెద్దగా ఉంటుందంట. సిటీ నుంచి చాలామంది వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. సిటీస్ నుంచి సాటర్డే వచ్చారంటే సాటర్డే, సండే 2 డేస్ ఉండి మండే వెళ్ళిపోతూ ఉంటారు. రూమ్స్ కూడా ఉన్నాయంట ఉండటానికి. నేను అది వెళ్ళలేదు, వీడియో తీసుకోలేదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకొక వీడియో కూడా పెడతాను. ఈరోజు ఇక్కడికి వెళ్ళగానే నాకు వీడియో తీసుకోవాలి అనిపించింది. చాలా నచ్చింది, సింపుల్గా స్వీట్గా చాలా బాగుంది. చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది పిల్లల కోసం. అందులోనే ఇంకొక పార్ట్ చిన్నగా అయితే చేశారు. ఇక్కడ వాటర్ అయితే వేస్టేజ్ వాటర్, వర్షం పడింది కదా కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యింది. నార్మల్గా అయితే వాటర్ నీట్గానే ఉంటాయి. కాకపోతే ఈరోజు 3-4 డేస్ నుంచి వర్షం పడుతుంది కదా, అందుకనే వాటర్ చేంజ్ వచ్చింది స్విమ్మింగ్ పూల్లో. ఇంకా వాటర్ మారిస్తే నీట్గా వస్తాయి. ఇక్కడ నుంచి వాటర్ అయితే పడుతూనే ఉన్నాయి. చాలా నచ్చింది నాకు ఇక్కడ. కాసేపు మొత్తం వీడియో తీసుకోవాలి అని అనిపించింది. అలాగే నా ఛానల్ నుంచి కొంతమంది చూసినప్పుడు ఎక్కడ ఏంటి అని కనుక్కోవాలి, వెళ్ళాలి అనిపిస్తుంది. కాబట్టి దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలాంటి ప్రదేశాల్లోకి పిల్లల్ని తీసుకొని వచ్చి ఇంకా రిలాక్స్ అయిపోయి హ్యాపీగా ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటుంది. ఇక్కడైతే చిన్న చిన్నగా, అంటే ఇది కొత్తది కాబట్టి ఇంకా చిన్న చిన్నగా అన్ని పనులు చేపిస్తున్నారు. ఇప్పటికీ చాలా సెట్ అయిపోయింది. ఇంత తొందరగా ఇన్ని సెట్ చేసినారు అనుకున్నా నేనైతే. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి ఇంతకు ముందు కంటే అంటే ఈ మధ్య స్టార్ట్ చేసిండ్రు కదా, ఇంత తొందరగా అన్నీ చేసేసిండ్రు. సమ్మర్ కదా, వాటర్ అయితే కిందికి వెళ్ళిపోయినాయి. ఇది బావి. న్యాచురల్గా ఇక్కడ అంతా కలరింగ్ వేసి న్యాచురల్గా ఉండేలాగా చేశారనమాట. బావి నుంచి వాటర్ అయితే స్విమ్మింగ్ పూల్లోకి వచ్చేలాగా సెట్ చేశారు. ఇక్కడ అన్నీ చెట్లు పెట్టారు కదా, అసలు ఇవన్నీ ఇంత తొందరగా ఇంత పెద్దగా అయిపోయినాయి. వీటికి అరటికాయలు ఇవన్నీ కూడా కొన్ని ఫ్రూట్స్ అయితే అవుతున్నాయి అన్నమాట. దానిమ్మ కూడా అయినాయి, నేను చూశాను. అట్లనే మన మందారం ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కలర్స్. మందారం చూడగానే తల్లో పెట్టుకోవాలి, రోజ్ ఫ్లవర్ లాగా అనిపించింది. మామూలుగా అయితే మందారంకి మధ్యలో నుంచి ఇలా కాడలాగా వస్తుంది కదా, అలా లేకుండా చాలా బాగుంది. సేమ్ ముద్ద మందారం కానీ రోజ్ ఫ్లవర్ లాగా అనిపించింది. చాలా బాగుంది ఇక్కడైతే. ఇంకా అరటి గెలలు ఇవన్నీ చూసిన తర్వాత ప్రతిదీ వీడియో తీసుకోవాలి అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా పీస్ఫుల్గా, చాలా హ్యాపీగా అనిపించింది. అందుకనే వీడియో అయితే క్లియర్గా నేను చూపిస్తున్నా ఎక్కడ ఎలా ఉంది అనేది. ఇంకా వీళ్ళు ఇదంతా సెట్ చేయాలి, చాలా తొందరలోనే చేసేస్తారు. ఎందుకంటే ఇంత పెద్ద పని, మామూలు ప్లెయిన్గా ఉన్న భూమిని తీసుకొని ఇదంతా చేయడం మామూలు విషయం కాదు కదా. చాలా బాగా అయితే తొందరగా ఇదంతా చేశారు. చెట్లు మొక్కలన్నీ
చిన్న చిన్నవి పెట్టి అవి ఇంత పెద్దగా ఎదగడం చాలా బాగా నచ్చింది నాకైతే. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా ఎదిగిపోయింది. చాలా సెట్ చేశారు. చాలా హార్డ్ వర్క్ చేసుంటారు దీనికోసం. ఎందుకంటే నార్మల్ ప్లేస్ని ఇలా తీర్చిదిద్దడం అనేది మామూలు విషయం కాదు కదా. ప్రతిదీ సెట్ చేసుకోవాలి. ఇంకా బాగా ముందు ముందు చేస్తారని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా వర్క్ కూడా జరుగుతూ ఉంది అక్కడ. మేము వెళ్ళినప్పుడు ఒకతను ఉన్నాడు, పని చేసుకుంటూ ఉన్నాడు. ఇదంతా సెట్ చేస్తున్నాడు అనమాట. ఇంకా మా పాప అయితే తనని ఎత్తుకొని తిరగలేము కదా, అయినా మేము అక్కడికి వెళ్తాము, లోపల అంతసేపు ఉంటాం అనుకోలే. వీల్ చైర్ తీసుకెళ్తుండే. జస్ట్ నార్మల్గా మా పొలానికి వెళ్దామని వెళ్తుంటే ఇంకా దారిలోనే కదా అని చెప్పి లోపలికి అయితే వెళ్ళిపోయినాం. దాదాపు 1 అవర్ అయితే అక్కడ స్పెండ్ చేసినాం. చాలా హ్యాపీగా అనిపించింది. సమ్మర్లో మా పిల్లలు కూడా ఇక్కడికి వచ్చినారు స్విమ్మింగ్ చేయడానికి. మేమైతే రాలేదన్నమాట. ఇంకా బిజీగా ఉండి ఇంకా ఏదో ఒక పనులు ఉంటాయి కదా, అందుకనే రాలేదు. కానీ సమ్మర్లో వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే చాలా జనాలు వచ్చినారంటే ఇక్కడికి ఎప్పుడు స్విమ్మింగ్కి. చాలామంది బయట నుంచి కూడా, సిటీస్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పి అప్పుడు తెలుసుకొని మేము రాలే. పిల్లలు అయితే వచ్చేసిండ్రు అనమాట. ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి ఇంకా ఎవ్వరూ లేరు. స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి, వర్షాలు పడ్డాయి కాబట్టి. రావాలి అనుకునే వాళ్ళు రావచ్చు. ఇక్కడ రూమ్ కూడా ఉంది, బాగానే ఉంటుంది, చాలా బాగుంది. కాకపోతే సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది అనమాట ఎంజాయ్ చేయడానికి, అక్కడ స్పెండ్ చేయడానికి. వర్షాకాలం అయినా రావచ్చు, కానీ వర్షాకాలం అయితే అందరూ చాలా బిజీ ఉంటారు కదా. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోతారు, పెద్దవాళ్ళు అయితే చాలా బిజీ, ఆఫీసెస్ కానీ జాబ్స్ పరంగా కానీ ఏ రకంగా అయినా అందరూ బిజీగా ఉంటారు కాబట్టి కుదరదు. ఎక్కువ వర్షాకాలంలో అయితే తక్కువైపోతారు జనాలు రావటం. కాబట్టి ఈరోజు ఎవ్వరూ లేరు. సమ్మర్లో అయితే ఇక్కడ ఫుల్ బిజీగా ఉండింది. పిల్లలు స్విమ్ చేయడానికి, నేర్చుకోవడానికి చాలా బాగుంటుంది. మా చుట్టుపక్కల వాళ్ళు చాలామంది వెళ్తారు. ఇక్కడే కాకుండా ఇంకొక రిసార్ట్ కూడా ఉంది. అక్కడైతే పెద్దవాళ్ళు సిటీ నుంచి వచ్చే వాళ్ళే ఎక్కువ ఉంటారట. చాలా బాగుంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ వీడియో, ఫుల్ వీడియో అయితే పెడతాను. అక్కడ కూడా చాలా బాగుంటుంది. నైట్ స్పెండ్ చేయడానికి 2-3 ఉండటానికి కూడా రూమ్స్ ఉంటాయి. చాలామంది ఉంటారు అక్కడ. ఇక్కడ కూడా చాలా బాగుంది. చిన్నగా మనం బర్త్డే పార్టీస్ కానీ డేస్ కానీ చేసుకోవాలి అంటే చాలా బాగుంది. ఇక్కడ కిచెన్ కూడా ఉంది, వంట చేసుకోవచ్చు. అలాగే బయట ఎందుకు పెట్టారంటే కొంతమంది సడన్గా ఇట్లా పార్టీ అది చేసుకున్నప్పుడు ఎక్కువ వంట చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. బయట కూడా అవైలబుల్గా చాలా బాగుంది. ఇక్కడంతా పిల్లలు ఆడుకోవడానికి కానీ అంతా అన్ని రకాలుగా బాగుంది. చలికాలం వచ్చినప్పుడు కూడా ఉండటానికి బాగానే ఉంటుంది. ఇక్కడ రౌండ్గా ఉంది కదా, అక్కడ మంట పెట్టుకొని చుట్టూ కూర్చోవచ్చు. చాలా నచ్చింది నాకు ఆ ప్లేస్ అయితే. ఇంకా చుట్టూ చెట్లు కూడా పెట్టిండ్రు. నాకైతే చెట్లు పెడితే చాలా ఇష్టం, మొక్కలంటే. ఈ మధ్యలో అయితే మంట పెట్టుకొని చుట్టూ అందరూ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్లో లేదంటే చలికాలం బెటర్ ఉంటుంది ఇంకా, ఎందుకంటే చలి పెట్టకుండా ఉంటుంది కదా. ఈ మధ్యలో మంట పెట్టి చుట్టూ కూర్చొని మాట్లాడుకోవచ్చు హ్యాపీగా. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వస్తే అయితే. కొన్ని ఆడుకోవటానికి కూడా ఆట వస్తువులు కూడా అన్నీ రెడీ చేసి పెట్టారు. అన్నీ బాగున్నాయి. షటిల్ ఆడటానికి ఉంది, క్యారమ్స్ ఆడటానికి ఉంది. అలాగే కొంతమంది ఎక్సర్సైజ్ చేసుకుంటారు కదా, వాటి కోసం కూడా కొన్ని వస్తువులు అయితే రెడీగా ఉంచారు. ఇక్కడైతే ఇంకా మొక్కలు నాటడం అవన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. ఇందాక నేను అన్నాను కదా మధ్యలో మంట పెట్టుకొని అని, ఇదే ఆ ప్లేస్. బాగుంది కదా. ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది. టైం స్పెండ్ చేయాలి, పీస్ఫుల్ కావాలి, కొంచెం సేపు రిలాక్స్ అవ్వాలి, అన్ని టెన్షన్స్ నుంచి దూరంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటి ప్లేస్కి రావాలి. చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది అనమాట. ఇక్కడ రావి చెట్టు ఉంది అనుకుంటా. రావి చెట్టు కింద బుద్ధుడి విగ్రహాన్ని అయితే పెట్టారు. రావి చెట్టు ఉండటం చాలా మంచిది, చాలా బాగుంటుంది. అది ఒకవేళ పెద్దది అయ్యిందంటే చాలా పెద్దగా అయిపోతుంది రావి చెట్టు. ఇక్కడైతే బుద్ధుడి విగ్రహం అయితే పెట్టారు. ఇక్కడ కాసేపు మేమైతే స్పెండ్ చేసి ఫొటోస్ కూడా తీసుకున్నాం. చాలా బాగుందని చెప్పి. అంటే అక్కడ మొత్తం స్విమ్మింగ్ పూల్ దగ్గర కానీ అంతా బాగుంది. కానీ లాస్ట్కి వచ్చేసి అంత తిరిగి వచ్చిన తర్వాత అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. చాలా నచ్చింది ఇక్కడైతే. నాకు తెలుసు ఇక్కడ ఉంది అని, మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్దే, తను కూడా రమ్మని చెప్తే నేను వెళ్ళలేదు, కుదరలేదు. తర్వాత నేను వెళ్తాను అని చెప్పాను. ఈరోజు అనుకోకుండా వెళ్ళిన. చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది? ఈ వీడియోని చివరిదాకా చూస్తే మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఇది రెడీ అవుతూ ఉంది, ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా బాగా డిజైన్ చేస్తారు ఫ్యూచర్లో అనిపిస్తుంది. వీడియో ఇంతే. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి.
మేమైతే ఇక్కడ లాస్ట్కి ఫొటోస్ తీసుకున్నాము చాలాసేపు. ఇంతే ఈ వీడియో, ఇంతకు మించి ఇంకా ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇక్కడ చాలా ఫన్గా ఉంది. మా వాడైతే చాలా ఎంజాయ్ చేసిండు. మా పాపనైతే అక్కడ కూర్చోబెట్టినాం అనమాట. ఎందుకంటే తనని ఎత్తుకొని ఎక్కువసేపు తిరగలేం కదా. మేమంతా తిరుగుతూ ఉంటే తను అక్కడ కూర్చొని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంది. నన్ను వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినారేమో అని చెప్పేసి భయపడుతూ చూస్తూ ఉంది. అయినా మేము కాసేపు మొత్తం తిరిగేసి వచ్చేదాకా ఒక్కతి కూర్చుంది. తర్వాత ఫొటోస్ తీసుకున్నాం.